వరంగల్ పార్లమెంట్ నుండి మొట్టమొదటిసారిగా 3 దశాబ్దాల తర్వాత మహిళ పార్లమెంట్ అడుగుపెట్టబోతున్నారు. ప్రస్తుతం కడియం కావ్య మనతో ఉన్నారు. ముందుగా కాంగ్రాట్స్. ఎట్లా అనిపించింది ఒక కౌంటింగ్ సర్లీ? మీరు ఊహించినట్టు వచ్చిందా ఫలితం? థ్యాంక్ యూ. ఫస్ట్ నేను ఊహించినట్టుగానే మేము 1 నుంచి 1.5 ఈజీగా ఎక్స్పెక్ట్ చేశాము. అదేవిధంగా 1 lakh నుంచి ఇప్పుడు 1.5 lakhs వరకు అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇంకో 1-2 rounds మిగిలినాయి. సో నా మీద నమ్మకం పెట్టుకొని ఫస్ట్ నాకు టికెట్ ప్రకటించిన సోనియా గాంధీ గారికి, మల్లికార్జున ఖార్గే గారికి, తర్వాత రాహుల్ గాంధీ గారికి, మన ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్ మరియు సీఎం రేవంత్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు. అదేవిధంగా నన్ను నమ్మి ఓటేసిన ప్రజలందరికీ, వరంగల్ జిల్లాకి సంబంధించిన వరంగల్ లోక్సభ పరిధిలో ఉన్న ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఏదైతే ప్రామిసెస్ చేశానో అవి ఫుల్ఫిల్ చేసే విధంగా నా ప్రయత్నం ఉంటుందని మీ ద్వారా వాళ్ళందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎన్నికల ప్రచార సమయంలో కడియం కావ్య వర్సెస్ అన్ని పార్టీల అభ్యర్థుల విధంగా ప్రచారం జరిగింది. అదేవిధంగా ఆరోపణలు కూడా వచ్చాయి. ఆ ఆరోపణలన్నిటికీ విజయమే సమాధానం. ఏం చెప్తారు వాళ్ళందరికీ? అంతే, సింగిల్ లైన్. మన గెలుపు, మన మెజారిటీయే. ప్రజలు మనల్ని నమ్మారు, ప్రజలు మనం వింటున్నారు. అదే వారికి సమాధానం. 4 దశాబ్దాల తర్వాత ఒక మహిళ, యువ మహిళగా మీరు పాలన అడుగుపెట్టబోతున్నారు. ముఖ్యంగా వరంగల్ పార్లమెంట్ సంబంధించి మీ యొక్క లక్ష్యాలు ఏంటిది? ప్రజలకు ఏం చెప్తారు ఈ యొక్క విజయాన్ని అందించిన ప్రజలకు? అదే నేను చెప్తున్నాను కదా, ఒక మహిళగా, ఒక డాక్టర్గా. అంతకుముందు 83లో కల్పనాదేవి గారు అయ్యారు. మళ్ళీ తర్వాత 40 years తర్వాత నేను అవుతున్నాను. సో ఆ విషయంలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అదేవిధంగా ప్రజలు కూడా మన మీద ఎంతో నమ్మకంతో నేను ఏదైతే ప్రామిసెస్ చేశానో అవన్నీ ఫుల్ఫిల్ చేసే పనిగా నేను 5 ఏళ్ళు పనిచేస్తానని మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాను. ఇన్ని రోజులు కడియం శ్రీహరి అంటే ఒక బ్రాండ్ ఉండేది, అవినీతి మరకలేనటువంటి పాలన అందించారు. ఇప్పుడు ఆ పాలనను కడియం కావ్య కొనసాగిస్తారా వారసత్వాన్ని? తప్పకుండా. ఎందుకంటే మేము ఏ రోజు కూడా రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు. రావడం ఈ విధంగా వచ్చాను తప్ప అంతకుముందు మా నాన్నగారు మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కానీ మేము ఎప్పుడు కూడా జోక్యం చేసుకోలేదు. ఆ విధంగానే రానున్న రోజులలో కూడా మా జర్నీ ఉంటుంది. మొత్తంగా ఒక యువత మిమ్మల్ని, అదేవిధంగా బీజేపీ వైపున యువత కూడా మీకు ఆశీర్వదించి మీకు ఓట్లు వేశారు. యువతకి ఏం చెప్తారు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాల్సినటువంటి? హైదరాబాద్ తర్వాత వరంగల్ అన్ని విధాలుగా కూడా ఎడ్యుకేషనల్గా హబ్గా కానీ, తర్వాత ఎంప్లాయ్మెంట్కి కానీ అన్ని విధాలుగా అనువైన ప్రాంతం ఇది. సో కొంచెం నిర్లక్ష్యానికి గురి కాబడింది కాబట్టి వారికి ఉపాధి కలిగించే దిశగానే నేను ప్రయత్నిస్తాను. కోచ్ ఫ్యాక్టరీ కానీ, ఇండస్ట్రియల్ కారిడార్ కానీ వాటన్నిటిపైన నేను పనిచేస్తాను. ఓవరాల్గా ఈ విజయం మీద మీ స్పందన ఏంటి? ఈ విజయము చాలా బాధ్యతని పెంచింది. ఖచ్చితంగా కష్టపడాల్సిందే. ఈ 5 ఏళ్ళు అందుబాటులో ఉండాలి ప్రజలకి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి, వాళ్ళకి ఒక భరోసా ఇవ్వాలి. నేను ఆ ప్రయత్నంగా నేను ఉంటాను. థ్యాంక్ యూ మేడం. ఇది మొత్తంగా వరంగల్ ఎంపీ కడియం కావ్య స్పందన. ఈ 5 ఏళ్ళు కూడా ముఖ్యంగా యువతకు, వెనుకబడ్డ వర్గాలకు పనిచేస్తాం, వాళ్ళ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామంటూ కూడా కడియం కావ్య చెప్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.